హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు దోశ అనమాట. సో పెసరట్టు దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ పెసర్లు అండ్ ఒక గ్లాస్ బియ్యం అనమాట. మంచిగా నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అనమాట. మనం ఈవినింగ్లో చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు, ఒక మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవచ్చు. ఇట్లా సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. సేమ్ మనము మినపప్పు బియ్యం దోశపిండి ఎలానో అలా కొంచెం లూజ్గా అనమాట. సో మంచిగా లూజ్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసం సాల్ట్, ఇంకా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి టేస్ట్ అనేది ఉంటుంది జీలకర్ర యాడ్ చేసుకుంటే. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ అనేది స్టవ్ పైన పెట్టి ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి దోశ అనేది రౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా దోశ రౌండ్గా రావడమే పెద్ద గ్రేట్. సో ఏ దోశ అయినా నార్మల్గా కూడా మినపప్పు బియ్యం దోశ కూడా రౌండ్గానే వస్తుంది. సో ఇది కూడా రౌండ్గా పోసాక చుట్టూ ఆయిల్ అనేది వేయాలి. వేస్తే మంచిగా దోశ అనేది రిమూవ్ చేసుకోగలుగుతాం. సో చుట్టూ ఆయిల్ వేసామన్నమాట. మరీ డ్రైగా ఉండకుండా ఆయిల్ అనేది వేసాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కాలనివ్వాలన్నమాట. కాలనిచ్చిన తర్వాత ఈ పెసరట్టు దోశ హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు చేసుకోవాలి. ఎప్పుడు మినపప్పు బియ్యం కాకుండా ఇది కూడా చేసుకోవాలి. పైన కొంచెం కారం ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు కూడా పెసరట్టు దోశ అనేది వేసుకుంటారా? పెసరట్టు దోశకి చట్నీ వచ్చేసి పీనట్స్ విత్ కొబ్బరి చట్నీ అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.